నమస్తే. ఇవాళ మనం నువామా మార్కెట్స్ యాప్ యొక్క డెమో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. ఇది వచ్చేసి మనకి మార్కెట్ హోమ్ పేజ్ అండి. ఓపెన్ అవ్వగానే మనకు మార్కెట్స్ యొక్క హోమ్ పేజ్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. సెక్టర్ వైజ్ ఇండెక్సెస్ ఏవైతే ఉన్నాయో మనం అన్ని ఇక్కడ నుంచి మానిటర్ చేసుకోవచ్చు. అడ్వాన్స్ డిక్లైన్స్ ఏవైనా ఉన్నా సరే మనం ఇక్కడ నుంచి ఎన్ఎస్సి అడ్వాన్స్ డిక్లైన్స్ కూడా మనం ఇక్కడ మానిటర్ చేసుకోవచ్చు. ఇది ఎవ్రీ 10 సెకండ్స్కి అప్డేట్ అవుతుంది. ఆర్ ఎల్స్ వీ కెన్ రీఫ్రెష్ ఆల్సో. రీఫ్రెష్ చేసుకొని మనం ఈ యాప్స్ యొక్క అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో ఇండెక్సెస్వి అవి మనం మానిటర్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ మనకి మార్కెట్ కామెంటరీ సెక్షన్ ఉంటుంది. ఓకే, సెక్టార్ యొక్క పర్ఫార్మెన్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి మనకి మార్కెట్ సెక్షన్లోనే. ఓకే, ఎఫ్ఐఎస్, డిఐఎస్, క్యాష్లో కూడా చూసుకోవచ్చు. ఎవ్రీథింగ్ వీ కెన్ వాచ్ ఓవర్ ఫ్రమ్ హియర్. సో ప్రైమరీ మార్కెట్స్ వచ్చేసి మనకి ఐపీఓస్ అండ్ ఎన్సీడీస్ని అప్లై చేయడానికి. సో ఐపీఓ మీద క్లిక్ చేయగానే నాకు ఆన్ గోయింగ్ ఐపీఓస్ లిస్ట్ కనబడుతుంది. సో ఎస్ఎంఈ అయితే మనకి గ్రీన్ కలర్గా హైలైట్ అయి ఉంటుంది. ఓకే, గ్రీన్ కలర్గా ఏదైతే ఉందో దిస్ ఆల్ ఆర్ ఎస్ఎంఈ ఐపీఓస్. మెయిన్ లైన్ ఐపీఓస్ అయితే మీకు బ్లూ కలర్లో ఉంటుంది. ఓకే, ఇప్పుడు బన్సాల్ ఉంది, ఎంక్యూఎంఆర్ ఫార్మాస్యూటికల్స్ ఉంది. ఇవి మెయిన్ లైన్ ఐపీఓస్. ఓకే, 15,000 వాల్యూతో లోపు మనం అప్లై చేసుకోవచ్చు. ఎస్ఎంఈ ఐపీఓస్ వచ్చేసి చాలా రిస్కీ ఐపీఓస్. ఇఫ్ మీకు ఏదైనా ఇన్పుట్ ఉంటేనే అప్లై చేయండి అనేది నా సజెషన్ అయితే. బట్ మెయిన్ లైన్ ఐపీఓస్లో మనకి మినిమం ఇన్పుట్ అనేది ఉంటుంది. సో వీ కెన్ నో అబౌట్ ది కంపెనీ హిస్టరీ ఆల్సో. ఇప్పుడు సపోజ్ బన్సాల్ వైరింగ్ ఇండస్ట్రీ ఉంది. ఈ బన్సాల్ వైర్ ఇండస్ట్రీస్ మీద నేను జస్ట్ క్లిక్ చేయగానే నాకు కంపెనీ యొక్క ఓవర్ వ్యూ వచ్చేస్తుంది ఫస్ట్. ఓకే, కంపెనీ ఆఫర్ ఏ ఆఫర్కి తెస్తుంది, ఓకే, ఇష్యూ సైజ్ ఎంత, బ్లాక్ డీల్స్ ఎలా, సబ్స్క్రిప్షన్ స్టేటస్ ఎంత ఉంది ఐపీఓకి రావడానికి బన్సాల్ వైర్ ఇండస్ట్రీస్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, ఓకే, ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, స్టాండర్లోన్ అయితే స్టాండర్లోన్ ఫైనాన్షియల్ స్టేటస్, కన్సాలిడేటెడ్ అయితే కన్సాలిడేటెడ్ ఫైనాన్షియల్ స్టేటస్, సేల్స్, అవన్నీ నేను ఇక్కడ నుంచి చూడొచ్చు. ఓకే, సో ఇవన్నీ నాకు ఇక్కడ ఇన్పుట్ వచ్చేస్తుంది. అబౌట్ ది కంపెనీ హిస్టరీ నేను తెలుసుకోవచ్చు. ఓకే, కాంటాక్ట్ డీటెయిల్స్ ఆఫ్ ది కంపెనీ అండ్ ది రిజిస్టార్ ఏజెంట్ అవి కూడా నాకు ఇక్కడ ఇన్పుట్ వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్గా కావాలి మనం బై అని క్లిక్ చేసినా అప్లై మీద క్లిక్ చేస్తే మనకు అప్లై చేసేసుకోవచ్చు. ఓకే, నేను జస్ట్ ఇది అబౌట్ ది కంపెనీ తెలుసుకోవాలనుకున్నాను కాబట్టి ఇక్కడ నేను మీకు ట్యాప్ చేసి ఇన్ఫర్మేషన్ని ఎక్స్ప్లోర్ చేయించాను. ఇప్పుడు నేను డైరెక్ట్ బై మీద అప్లై మీద క్లిక్ చేస్తున్నాను. అప్లై మీద క్లిక్ చేయగానే నాకు పేజ్ రీడైరెక్ట్ అయిపోతుంది. ఓకే, అప్లై మీద క్లిక్ చేద్దాము. అప్లై మీద క్లిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే మనకి కట్ ఆఫ్ ప్రైస్ మీద ఇచ్చేస్తున్నాము. ఒక లాటా 2 లాట్స్ మల్టిపుల్ లాట్స్లో కావాలో మనం ఇస్తాము. ఇక్కడ మనకి ప్రతి ఒక్క పేమెంట్ బ్యాంక్ యొక్క ఇంటర్ఫరెన్స్ది మనకి ఆప్షన్స్ ఉంటాయి. గూగుల్ పే అయితే గూగుల్ పే, ఫోన్పే అయితే ఫోన్పే, ఐసిఐసిఐ అయితే ఐసిఐసిఐ, ఎస్బీఐ అయితే ఎస్బీఐ. ప్రతి ఒక్క ప్లాట్ఫామ్ ఇన్పుట్ అనేది మనం ఏదైతే ఇస్తున్నామో ఆ ప్లాట్ఫామ్ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ నేను ఫోన్పే అయితే ఫోన్పే సెలెక్ట్ చేసుకుంటాను. నా యూపీఐ ఐడి ఇస్తాను. యూపీఐ ఐడి ఇచ్చి నేను ప్రొసీడ్ మీద క్లిక్ చేయగానే నా ఫోన్పేకి నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ నేను యాక్సెప్ట్ చేసి యూపీఐ పిన్ ఇచ్చేసి నేను సబ్మిట్ చేయగానే నాకు ఐపీఓ అనేది అప్లై అయిపోతుంది. అమౌంట్ బ్లాక్ అవుతుంది. బ్లాక్ అయిన ఐపీఓ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆర్డర్ బుక్లో నాకు రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఆర్డర్ బుక్లో నాకు ఐపీఓ అథెంటికేషన్ ఫెయిల్ అయిందా, సక్సెస్ అయిందా ఇక్కడ నుంచి నేను చూసుకొని సో ఐ కెన్ గెట్ కన్ఫర్మేషన్. అనదర్ బెస్ట్ ఆప్షన్ ఇన్ ద నువామా మార్కెట్ యాప్ ఈస్ ఐపీఓ యొక్క పర్ఫార్మెన్స్. ఇప్పుడు ఏవైతే ఐపీఓస్ మనకి రీసెంట్లీ లిస్ట్ అయిన ఐపీఓస్ అన్నీ ఉన్నాయో వాటి యొక్క ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ తెలుస్తుంది. అది ఇష్యూ అయిన ప్రైస్ ఎంత, ఆ ఇష్యూ అయిన ప్రైస్ దగ్గర నుంచి మొమెంటమ్ వైజ్ అవి ఇప్పుడు ఎలా ట్రేడ్ అవుతున్నాయి. ఓకే, సపోజ్ ఇప్పుడు మనకి ఎక్సికామ్ ఉంది. ఇష్యూ అయిన ప్రైస్ 142 on 5th March. ఆఫ్టర్ దట్ ఇది 492లో ట్రేడ్ అవుతుంది. సో అక్కడ నుంచి ఇది మనకు వచ్చిన వాల్యూ ఆఫ్ చేంజ్ ఆఫ్ ది ప్రపోజిషన్ వైజ్ ఇష్యూ ప్రైస్ నుంచి ఇప్పుడు వరకు చేంజ్ అయిన ప్రైస్ డిఫరెన్స్ ఎంత ఉందో మనం 120 రూపీస్ పర్సంటేజ్ వైజ్ ఆర్ ప్రైజ్ వైజ్ వీ కెన్ ట్రాక్ ఓవర్ ఫ్రమ్ హియర్ ఐపీఓ పర్ఫార్మెన్స్ లిస్ట్లో. ఈ టీ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి ట్రేడ్ కూడా చేయొచ్చు. టీ అనే ఆప్షన్ ఏదైతే ఉందో అది మనకి కనబడుతున్న టీ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇట్స్ ఎ ట్రేడ్ ఆప్షన్ అని. ఇఫ్ వీ క్లిక్ ఆన్ ద టీ ఆప్షన్ వీ కెన్ డైరెక్ట్లీ ట్రేడ్ ఓవర్ ఫ్రమ్ హియర్.